పీఠాపురం మున్సిపాలిటీ పరిధిలో 20 లక్షల రూపాయల పనులు చేసిన తనకు బిల్లులు చెల్లించకుండా కొన్ని నెలలుగా అధికారులు తనను బాధపెడుతున్నారని, ఎంబుక్స్ కూడా కనిపించట్లేదని చెప్తూ దగా చేస్తున్నారని పీఠాపురానికి చెందిన ప్రముఖ కాంట్రాక్టర్ సోరవరపు దివాణం ఆరోపించారు. ఈ విషయమే పీఠాపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, మొన్న జరిగిన ఎన్నికల్లో తాను జనసేన పార్టీకి పనిచేశాననే కక్షతోనే తన బిల్లులు చెల్లించట్లేదని, అప్పటికీ చెల్లించకపోతే ఆమరణ దీక్ష చేపడతానని అన్నారు. డిప్యూటీ సీఎం తమ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ తనను కాపాడాలని కోరారు. ఈ బుక్స్ ఎటు పరిస్థితుల్లో ఇప్పుడు దాకా దొరకలేదు. కావాలని పోయిన గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు నేను జనసేనకి ఈ గ్లాసులు ఇవన్నీ పంచిపెట్టానని నా యొక్క బిల్స్ మాయం చేసేసారు. నన్ను ఆదుకోవాలని మా డిప్యూటీ సీఎం గారిని మడి వర్మ గారిని నేను కోరుతున్నాను. నా యొక్క బిల్స్ కొన్ని దొరికినాయని రాత్రి 11 లక్షల దాకా దొరికినాయని నాకు కవర్ పెట్టారు. నాకు మొత్తం డీటెయిల్స్ నా 20 లక్షల బిల్స్ ఇస్తేనే కానీ నేను రానండి ఆఫీస్కి, మీతో చర్చలకు రానండి అని చెప్పింది. గతంలో ఈ కనకారావు అనే కమిషనర్ గారు 2 సార్లు కూర్చోబెట్టి నువ్వేమేం పనులు చేసావో చెప్పమన్నారు. నేను చెప్పాను. ఆడు ఏఈలు చెప్పారు. చెప్తే ఏఈలు బిల్లు చేసి ఇచ్చేస్తున్నారు. కానీ ఇప్పటికి బిల్లు చేసి ఇవ్వలేదు. కనకారావు గారు ఆడ చేయింది నేనేం చేస్తాను, నా బాధ్యత కాదు, ఇది బిల్లు చేయవలసిన బాధ్యత వాళ్ళదే. నేను బోకరగాడ్లా కానీ నీకు నేను చెప్పను వాళ్ళకి, నువ్వు వాళ్ళ దగ్గర పడిగాపులు కాస్తున్నావు చేయించుకో అన్నారు. ఆ కాంట్రాక్ట్లో అందితే చుట్టూ అందకపోతే కాళ్ళు పట్టుకుంటారని కూడా నన్ను ప్రశ్నించడం జరిగింది. నిన్న కాక మొన్న ఆయన రాత్రి మా ఇంటికి వచ్చి ఒక అటెండర్ వచ్చి, పెంటారావు అనే అటెండరు నాకు రిప్రజెంటేషన్ ఇవ్వడు, లెటర్ ఇవ్వడు, ఇలా రమ్మంటున్నారంటే నేను అది తీసుకోలేదు. కావున నా బిల్లు నాకు ఇప్పించవలసిందిగా కోరుతున్నాను. లేని ఎడల నేను నిరాహార దీక్షకి 1వ తారీఖు సోమవారం నుండి 1/7 సోమవారం ఉదయం 9 గంటల నుండి నేను కూర్చుంటున్నాను నిరాహార దీక్ష. అప్పటికి రాని ఎడల ఆమరణ నిరాహార దీక్ష కూడా సిద్ధపడి ఉన్నాను. నేను సామాన్య కార్యకర్తని. ఎన్నో నేను వచ్చిన దాంట్లో చాలా దాన ధర్మాలు చేశాను, కానీ ఎవరిని ఏ విధమైన మోసం చేయలేదు. దానివల్ల మా ఆంజనేయ స్వామి నాకు కన్నింతాడని, మా ఎమ్మెల్యే గారు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు నన్ను ఆదుకుంటారని మిక్కిలి ప్రార్థిస్తున్నాను.